హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుకు చందు ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మునక్కాయ కర్రీ. చూడండి, రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నాం. ప్యాన్ అయితే హీట్ అయిపోయింది, దాంట్లో ఆయిల్ వేసుకున్నాం. హీట్ అయిపోయింది, దాంట్లో లవంగాలు అయితే యాడ్ చేసుకున్నాం. చూడండి, ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా కలుపుకోవాలి. చూడండి, కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటోస్ అయితే యాడ్ చేసుకున్నాం. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. టమాటో యాడ్ చేసిన తర్వాత ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాం. పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొబ్బరి మసాలా అయితే యాడ్ చేసుకున్నాం. చూడండి, కొబ్బరి మసాలా అయితే తీసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకోండి. ముందు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొబ్బరి మసాలా వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. తర్వాత మునక్కాయలు వేసుకోండి. సిమ్లోనే పెట్టి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కుక్కర్ అయితే విజిల్ అయితే పెట్టేసుకున్నాము. 4 విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 4 విజిల్స్ అయితే వచ్చాయి. వచ్చిన తర్వాత కర్రీ చూడండి, 4 విజిల్స్ అయిపోయి వచ్చిన తర్వాత కూర ఇలా అయింది. దీంట్లో ఆయిల్ రావాలంటే కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అయితే చూడండి బయటకు వచ్చేసాయి. ఇలా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈజీ ప్రాసెస్లో కూడా అయిపోతుంది. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీ ప్రాసెస్ అయితే అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.